పార్టీ బేస్డ్ లోకల్ బాడీ ఎలక్షన్లు చంద్రబాబు నాయుడు జరపకపోవచ్చు అని చెప్పాను నేను. జరపకపోవచ్చు అని చెప్పాను. మరి దానికైనా ఏదో జ్యోతిష్యం చెప్పినాడు అంటున్నాడు. జ్యోతిష్యం అనేది నాకు అంత దాంట్లో ప్రావీణ్యం లేదు. నాకు అసలు జ్యోతిష్యం నాకు తెలియదు, నాకు పెద్ద నమ్మకం కూడా లేదు జ్యోతిష్యం. మరి ఆయన అన్నాడు కాబట్టి ఒకటే చెప్తున్నాను. దానికి కారణం ఎందుకు చెప్తున్నా, మీ ప్రభుత్వం 14 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నదా లేదా? మరి లోకల్ బాడీస్ ఎలక్షన్స్ మున్సిపాలిటీలు కానీ మండలాలు కానీ జడ్పీ కానీ ఎప్పుడైనా జరిపిందా? ఎందుకు జరపలేరు? టర్మ్ అయిపోయినా కూడా స్పెషల్ ఆఫీసర్తో గడిపారు కాబట్టి మీ మీద నమ్మకం లేకనే, మీ ప్రభుత్వం మీద నమ్మకం లేకనే ఇదన్నారు. లేదు మేము పెడతామంటున్నావు, ధైర్యంగా చెప్పు. రేపు 6-7 నెలలు మున్సిపాలిటీలు అయిపోతున్నాయి, 1 సంవత్సరంలో జడ్పీలు అయిపోతుంది, కొద్ది 5-6 నెలల్లోనే పంచాయతీలు అయిపోతున్నాయి. మరి పెడతామని చెప్పు ధైర్యంగా. మా ప్రభుత్వం టైం అయిపోతానే ఖచ్చితంగా లోకల్ బాడీ సెలక్షన్ జరిపి తీర్చామని చెప్పు. అది లేకుండా జ్యోతిష్యం ఉన్నాడు. ఎందుకంటే మీ చరిత్ర అంటారు కాబట్టి చెప్తాడా. మరి రెండోది వచ్చేసి నీళ్ళ ట్యాంకీలు, నీళ్లు నేను ఇచ్చిన అంటాడు. యానంచి తీసుకొచ్చి ఇచ్చిన అసలు ఈ తెలుగుగా వచ్చింది ఎప్పుడు? తెలుగుగా నీళ్ళు వచ్చింది రాజశేఖర్ టైంలో. అంతకుముందు నత్తనాడుకు నడుస్తాడు. నేను బద్వేలు ఇద్దరం అప్పుడు ఎమ్మెల్యే 99 నుంచి 2004 వరకు పనులు పెద్దగా జరగడం తెలుగుగా. నేను బద్వేలు వీరారెడ్డి గారు వెళ్ళి అడిగాము చంద్రబాబు నాయుడు, అది తొందరగా పూర్తి చేసి నీళ్ళు ఇస్తే బాగుంటుంది అంటే నవ్వుతాడు, డబ్బులు ఆడేయలేదు. మరి అదే 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక యుద్ధ ప్రాతిపదిక 2007లో నీళ్ళు ఇచ్చినాడు లేదు. మరి ఎర్రచెరువు నీళ్ళు అందరం పెడతారు. రోజు 5 ఏళ్ళు మేము పెట్టలేదా? ఎర్రచెరువు పెట్టినాం, సిటార్మల్ చెరువు పెట్టినాం, ఏదో పెద్ద గొప్పగా చెప్తాడు అసలు కదా. నాకు చెరువుకు నీళ్ళు వచ్చే కాలువ నీళ్ళు వస్తాయి, నేను చేసేది ఏముంది? అది నీ గొప్పతనం ఏముంది? మేము ఆట పెడతానే ఉండగా అది కూడా పెద్ద గొప్పగా చెప్పుకున్నాడు. మరి అన్నిటి గురించి ట్యాంకర్లతో తోలినారన్నాడు. అది మాత్రం అవినీతి జరిగింది 100% మా టైంలో జరగాలి. ఎన్నికలప్పుడు కేవలం కొద్ది మాత్రమే అది చేశారు. ఒక 4-5 ట్యాంకర్లు పెట్టి అక్కడక్కడ ఎక్కడైతే ఎవరికి ఇబ్బంది ఉందో అందులో ఎన్నికల టైం కాబట్టి ఎవరికి ఇబ్బంది రాకుండా చేశాం. అది అదనుగా తీసుకొని 10,000 చేస్తే 99,000 ఇచ్చి నామినేషన్ బిల్లు తీసుకుంటాను. అది అటువంటివి జరుగుతాయి. మరి అదే రకంగా మనం చూస్తున్నాం అవినీతి అంటారు. అవినీతి ఎప్పుడు ఎక్కడ జరిగింది? నీ 14 నుంచి 19 వరకు నీ గవర్నమెంట్లో అవినీతి జరిగిందా లేదా? ఎన్ని కోట్ల రూపాయలు మీరు అవినీతికి పాల్పడినారు? ఎంతమంది కాంట్రాక్టర్లు జైలు పాలైనారు? ఎంతమంది కమిషనర్లు జైలు పాలైనారు? ఎంతమంది ఇంజనీర్లు జైలు పాలైనారు? గుర్తులేదా? ఎన్ని లెట్రిన్లు కట్టకుండా తిన్నారు? గుర్తులేదా? అవినీతి మీ దగ్గర నుంచి పుట్టింది. అవినీతి అనేది మీ నరాల్లో ఉంది. అవినీతి చక్రవర్తి మీరు, మీ ప్రభుత్వం. మరి అవినీతి లేదు, పక్కగా ఇది చేస్తున్నామన్నాడు. మరి మెగావలేదు మెగావలేదు. మరి మనం చూస్తున్నాం, అందరికీ తెలుసు గ్రీన్ఫీల్డ్ హైవే పోతూ ఉంది. గ్రీన్ఫీల్డ్ హైవే పోతూ ఉంటే అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, అది పని జరగాలి. అది చాలా ఇంపార్టెంట్ మనకు. అసలు అది రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి అప్పుడు తెప్పించినాడు, శాంక్షన్ చేయించినాడు. మరి దానికి నువ్వు ఏం చేశావు? ఇదో అడ్డు వేశావు, బండ్లు సీజ్ చేయించినావు, ఇది లేదనేసి. సెంట్రల్ గవర్నమెంట్ చేసుకుంటాడు. మేము పక్కగా అమ్ముకోలే. నీ మాదిరి ఇదో నువ్వు అమ్ముకునేవు. చిప్పిడిపల్లి చెరువు మట్టి అమ్ముకున్నావు. నీ కంపెనీ నీదే.
పిఎస్కే పుట్టా సుధాకర్ యాదవ్ కంపెనీ టిప్పర్లు నువ్వు అమ్ముకున్నావు చెరువులు బట్టి పర్మిషన్ లేకుండా. ఇదే గవర్నమెంట్ పనికి అయితే మాత్రం అడ్డుకట్టేపిస్తావా? నువ్వైతే అమ్ముకోవచ్చా? ఇదే నా నీ నీతి. అవినీతి చక్రవర్తివి నువ్వు. నీ సమస్య ఇదో టిప్పర్లు పెట్టి ఏ రకంగా తోలుతున్నాడు చూడు. ఇదో మనుషులు వాళ్ళ బండ్లు పెట్టి చేస్తున్నాడు, వాళ్ళ చేసి పొక్లైన్ పెట్టి తోలుతున్నాడు. ఇవన్నీ ఎవరు చేసినారు అసలు? తెల్ల మర్చిపోయినావా? మరి అదే రకంగా మనం చూస్తున్నాం. ఏదో భూములు ఆక్రమించుకొని వాళ్ళ సొంతం పట్టాలు ఇక వాళ్ళు పట్టాలు చేపించుకున్నాము. 2014 నుంచి 24 నేనే కదా ఎమ్మెల్యేను, నేనే కదా అసైన్మెంట్కి నడపాల్సింది. నాకు తెలియకుండా జరిగేదనుకుందే. మరి ఎట్టొచ్చినాయి? పుట్టా ప్రభాకర్ ఎవరు? కోటీశ్వరుడు. వాళ్ళందరూ పెడితే దగ్గర 30-40 ఎకరాలు పట్టాలు చేపించుకున్నాడు. నీతిమంతుడు, అవినీతి అంటే తిరగనివాడు, అటువంటి నిజాయితీపరుడు ఆయన. మిగతా అందరూ అవినీతి పరులే. ఇంకా ఇప్పుడు అవినీతి అంటున్నారు. అవినీతి అంటున్నాడు. అవినీతి అనేది మొన్న మీరు ఏదో అన్నారు, అధికారులు అవినీతి అంటే కింద అధికారులు ఇది చేయలేదనేసి మీరు చెప్పినారు. అధికారులు అవినీతి పెరిగింది అని అంటే పెరిగింది అని. దానికి పచ్చి నిదర్శనం ఒకటే చెప్తున్నాను. ఈరోజు పోయిన గవర్నమెంట్లో ఇదే అసిస్టెంట్ నిరంజన్ రెడ్డి ఏఈగా ఉన్నప్పుడు ఇదే చైర్మన్, మున్సిపల్ చైర్మన్, ఇతను అవినీతిపరుడు, ఇతను వద్దు అని చెప్పేసి ఒక తీర్మానం, ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించినరా లేదా? దానికి జవాబు చెప్పాలా. అటువంటి అవినీతిపరుడిని ఈరోజు మళ్ళా ఏఈగా తెచ్చి పెట్టుకున్నావంటే అవినీతి చక్రవర్తిగా నువ్వు ఉన్నావా లేదా? సుధాకర్ యాదవ్ గారు చెప్పు. మీ తెలుగుదేశంలో 24 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు అటువంటి అవినీతిపరుడు అనేసి వద్దని. ఇప్పుడు ఎవరున్నారు? సుధాకర్ స్వయాన లెటర్ పెట్టి కలెక్టర్ ఏపించినాడా లేదా? మరి అవినీతి అంటే నేను నరనరాల్లో అవినీతి. నువ్వు ససలు చెప్తావు ఉందని, వాడు అవినీతి పడి ఇల్లు అవినీతి. నేను అవినీతి పడితే ఇప్పటి నీ అంత 4 గంటలు సంపాదించుండేవాడిని. మరి అయిన తర్వాత ఏదో స్కీములని మేము చేస్తాను, మొరగబెడతాడం అన్నాడు. నేను నిన్న కూడా తిరిగానే చేశాను. ఈ యొక్క అమ్మఒడి అదే తల్లికి వందనం నేను అడిగాను, 1/3 కూడా రావడం లేదన్నాడు. 1/3 కూడా రావడం లేదన్నారు. మరి గ్యాసులు ఎవరు అడిగారు? మాకు ఒకటే వచ్చింది, అది కూడా మాకు డబ్బులు పడలేదన్నారు. ఒకటే వచ్చింది, అది కూడా సగం మందికి రాలేదు, దానికి కూడా డబ్బులు పడలేదన్నారు. మరి మీరేమో ఏం ప్రభుత్వము సుపరిపాలన, అది ఒకటి జరుగుతుంది. మరి ఫ్రీ బస్సు అన్నావు, బస్సు వస్తానే ఉంది, పోతానే బస్సులు తిరుగుతూనే ఉన్నాయి. ఎంత పచ్చి మోసగాడంటే చంద్రబాబు నాయుడు. ఎన్నికల ముందు ఏం చెప్పాడు? ఉచిత రాష్ట్రంలో ఉచిత బస్సు మహిళలకు అన్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? జిల్లా దాటిపోకూడదు అంటే ఈ నుంచి చాగలపల్లి కూడా పోయేదానికి లేదు, ఇటు రాయచూడి పోయేదానికి లేదు, రాజంపేట పోయేదానికి లేదు, యాడికి పోయేదానికి లేదు. అంటే కడప ప్రొద్దుటూరు తిరగచ్చు అంతే, మైదుకూరు ప్రొద్దుటూరు లేకపోతే మైదుకూరు కడప పోవచ్చు అంతే. మరి అదే రకంగా ఆడబిడ్డ నిధి అన్నావు. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా 59 సంవత్సరాల వాళ్ళందరికీ కూడా 15 నెలల కన్నా ఇచ్చావా? మరి ఏ మొహం పెట్టుకొని మీరు ప్రజల దగ్గరికి వెళ్తారు? నాకు చెప్పు. ఏ మొహం పెట్టుకొని ప్రజల దగ్గరికి ఏం చేశామని వెళ్తారు మీరు? మరి ఈరోజు 4,000 మేము ఇచ్చాం పెన్షన్ అని చెప్పుకుంటాడు, 4,000 అని. మరి ఇదే మా ప్రభుత్వంలో ఎంతమందికి ఇస్తామన్నాము? 66 లక్షల చిల్లర మందికి ఇచ్చాము పెన్షన్లు, 3,000 రూపాయలు, 66 లక్షల ఇస్తున్నాం. ఇప్పుడు నువ్వు ఎంతమందికి ఇస్తాడు? 61,000 కూడా 6 లక్షలు కూడా రాదు. అంటే దాదాపు 5-6 లక్షల కట్ చేసావు. ఎక్కడైనా పెరుగుతూ పోతుంది కానీ, జనాభా పెరుగుతా పోతారు కానీ
మరి 5-6 లక్షల పెన్షన్లు కట్ చేసామంటే ఇది మేము చెప్పినామని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు. అసలు నేను నిన్న కూడా చెప్పాను, రైతు భరోసా కోట్లాది రూపాయలు ఇచ్చినాం, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినాం, రైతు భరోసా ఇచ్చాము, ఇన్సూరెన్స్ ఇచ్చినాం. ఎక్కడే కానీ యూరియా కానీ సరిపడే కొరత లేకుండా ప్రతి ఒక్క రైతు భరోసా కేంద్రాల్లో కూడా మేము పెట్టి అమ్మించినాం. ఈ రోజుకైతే 24 గంటలు 45 గంటలు మీకు ఇంటికాడ తీసుకొచ్చి ఇచ్చాం, విత్తనాలు కానీ ఎరువులు కానీ. మరి అదే ఇంద్రమకాలంలో రీసెర్చ్ ఒకటి అది కూడా పెట్టాం, విత్తనాలు కానీ షీట్ కానీ ఏమంటే చేసినాం. ప్రతి సచివాలయ పరిధిలో ఒక రైతు భరోసా కేంద్రం పెట్టి ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ పెట్టాం. మరి ఇవన్నీ డెవలప్మెంట్ కాదా? ₹1 ఇచ్చినామను ఈ ఒక 13-14 నెలల్లో అసలు. మరి అన్నిటికి మించి అభివృద్ధి జరగలేదు అని అంటాం. నేను ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, 14 నుంచి 19 వరకు మీ ప్రభుత్వం 5 ఏళ్ళు ఏం చేశారో చెప్పండి నాకు, మున్సిపాలిటీ పరిధిలో. మిగతా తర్వాత చూస్తా ఏమేమి అభివృద్ధి పని చేశారు, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు చెప్తాను. 19-24 వరకు నా దగ్గర డేటా ఉంది, నేను చెప్తా. దమ్ము ధైర్యం ఉంటే నువ్వు బయట పెట్టు. ఏ వార్డులో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగింది. అవినీతి ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఈరోజు. 14 నుంచి 19 వరకు నీ అవినీతి అంతా దగ్గర చిట్టా ఉంది, మొత్తం విజిలెన్స్ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. 19 నుంచి 24 వరకు మా ప్రభుత్వంలో ఒక్క అవినీతి కార్యక్రమం జరిగిందని ఛాలెంజ్ చేసి చెప్తా. చెప్పండి మీరు ధైర్యం ఉంటే. ఇప్పుడు మీ గవర్నమెంట్ కదా, పెట్టు, ఎంక్వైరీ చేయించు ఎక్కడ అవినీతి జరిగిందో. మరి అవినీతి ఎట్లా అంటే మీరు చేసి పెంచి పోషిస్తున్న అవినీతి అధికారులు కావాలా, అవినీతి జరగాల, కోట్ల రూపాయలు సొమ్ము డ్రా చేసుకోవాలి. అది నీ చరిత్ర. మరి ఎదురుగా మనం చూసుకుంటాం పోలీసులు అట్రాసిటీస్ అని. ఎవరి గవర్నమెంట్, మా గవర్నమెంట్లో కంప్లీట్గా 5 సంవత్సరాలు 1-2 3 ఏళ్ళు పూర్తి అయితే రొటీన్గా ట్రాన్స్ఫర్ అవుతా వచ్చినాం తప్పక మేమేమి చెప్పేలా. మరి ఇదే మైదుకూరులో సంవత్సరం అయిందో లేదో నలుగురు సీఎలు మాట్లాడారు. అవునా కదా? ఫస్ట్ అది ఎన్నికలప్పుడు మస్తాన్ ఉన్నాడు, దాని తర్వాత హస్తాన్ ఒక ఆయన ఉన్నాడు, తర్వాత శ్రీహరి ఉన్నాడు, ఇప్పుడు రమణారెడ్డి ఒక ఆయన వచ్చినాడు. ఆయన 1-2 నెలలు ఉంటాడు, మళ్ళీ కొత్త రచడం. కనీసం ఈ 5 టర్మ్లలో 50 మందిని మారుతారు సీఎలు, ఎస్ఐలు, సీఎలు. అది నీ చరిత్ర. ఎందుకు మార్చావు ఇతన్ని, శ్రీహరిని? 1 నెలన్నా ఉన్నాడా? 1 నెలన్నా పెట్టుకున్నావు? ఏం తప్పు చేశాడని మార్చావు? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అచ్చూపల్లి రఘును తప్పుడు కేసు పెట్టి కొట్టలేదట, స్టేషన్ వేసి కొట్టాలట. అంటే వాడిని ఉద్యోగం పైన పర్వాలేదు, నేను చెప్పినట్టు జరగాలేదని కొట్టలేదని అతన్ని మార్పు చేశారు. అదే కేసు పెట్టి రఘును కోర్టుకు పెట్టారు, రిమాండ్కి పెట్టారు, మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్ళారు. మేజిస్ట్రేట్ గారు ఒకటి ఈ కేసు ఎక్కడుంది దీంట్లో అని విసిరి కొట్టి పంపించింది, దీనికి తప్పుడు కేసు ఇదని. అంటే అటువంటి తప్పుడు కేసులు ప్రోత్సహించి వాళ్ళు కొట్టకుండా చేస్తే కదా అటువంటి అధికారులు ఇక్కడ వద్దా? మారుస్తావా? సంవత్సరానికి 4 మారుస్తావా? అదే దాని సుపరిపాలన. సిగ్గు లేకుండా బజార్లో కూడా తిరిగి చెప్పుకుంటాడు. ఎవరు చూసి నవ్వుతారో లేదు. మరి అన్నిటికి మించి రంగంలోకి వద్దాం. మరి మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర గారిని ఆయన డబ్బులు ఖర్చు పెట్టాడు, నాకు డబ్బులు ఇచ్చినాడు, అందుకని డబ్బులు తీసుకొని చేసినాడు. ఓకే, ఆయన డబ్బు ఖర్చు పెట్టుకోవాలి, మున్సిపల్ చైర్మన్ కాబట్టి ఖర్చు పెట్టాలి. నాకు ఇచ్చినాడా లేదని ఆయనకు తెచ్చో దేవునికి తెలుసు. ఎక్కువ నేను చెప్పదలుచుకున్నాను. వచ్చి ఇచ్చినాడు, చేసినాడు, గెలిపించుకున్నాం, కష్టపడినాం, గెలిపించుకున్నాం, ఇచ్చేసినా డబ్బు ఖర్చు అయింది. మరి అదే రకంగా అటుపక్క ఎవరు పోటీ చేస్తారు? జగన్ పోటీ చేశారు. పాపం అతను డబ్బు ఖర్చు పెట్టుకోవాలి కదా, ₹10 అటు ఇటు ఇద్దరు ఖర్చు పెట్టుకుని ఎలక్షన్ ఇంకా తెలియదు ఏమో, ప్రతి ఒక్కరికి తెలుసు, తెలియదు ఎవరికి కాదు.
ఆయన పోటీ చేసి డబ్బులు పెట్టుకున్నాడు. పాపం అప్పుల పాలైనాడు, బాగా నష్టపోయినాడు. నాకు తెలిసి ఎందుకంటే నాకు మైదుకులు ఇప్పటి నుంచి కాదు, పెద్దిరెడ్డి బాలకొడి అందరి టైం నుంచి నాకు ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్క కుటుంబం నాకు పరిచయమే కదా, కొత్త లేవు లేరు. అతను పాపం చాలా నష్టపోయాడు, నాకు తెలుసు. మరి అటువంటివన్నీ కార్యకర్తలు, మా పార్టీ కార్యకర్తలు ఏమైనా చేసినా గెలిపించుకున్నా. ఇప్పుడు చెప్తాను, మా కార్యకర్తలు ఏమైనా చేస్తా, అర్థం కదా. మరి నీ కార్యకర్తకు నష్టపోయి పాపం లక్షల రూపాయలు పోగొట్టుకొని ఇది ఉండేవాడికి నువ్వు ఏం న్యాయం చేసావు? నీ ప్రభుత్వం వచ్చినాక కనీసం మార్కెట్ కమిటీని ఇచ్చినావా? మార్కెట్ కమిటీని ఇచ్చినావా? ఇలా మా చైర్మన్ ఇంత కష్టపడి మేము గెలిపించి చేసుకుంటే కూడా అతను మళ్ళీ పార్టీకి రాజీనామా ఇచ్చాడు. సరే, అతని ఇష్టం, మనం దానికి కామెంట్ చేసేదానికి లేదు. నేను ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఒకటే, అతను ఈరోజు మా పార్టీలో లేడు. అన్ని రకాల జగన్ నష్టపోయినాడు. నువ్వు మొదట్లో ఏదో నాకు టాక్ వచ్చినది, ఏదో మోషన్ పెట్టి దించుతున్నారు చంద్రాన్ అని చెప్పేసి. మా పార్టీ ఉన్నప్పుడు మేము అలా దించేదానికి అవకాశం లేదని ఖచ్చితంగా చెప్పేసాం. మా వాళ్ళందరూ కూడా పట్టుదలతో ఉన్నారు, మా కౌన్సిలర్లు అందరూ కూడా. ఈరోజు మా పార్టీలో లేడు కాబట్టి నిజంగా సుధాకర్ యాదవ్ గారు, నేను ఒకటే మనం చేస్తున్నాం, నిజంగా నీకు మీ కార్యకర్తల మీద చిత్తశుద్ధి ఉండి మీ కార్యకర్తలు రక్షించాలనుకుంటే ఇప్పుడైనా సరే నువ్వు మోషన్ పెట్టి దించు, మీ చైర్మన్ చేసుకో, మా సంపూర్ణ మద్దతు అంతా ఉంటుందని చెప్పి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. నిజంగా నీ యొక్క మీ కార్యకర్తల మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు జగన్ చేసుకో. పాపం వాళ్ళ భార్య కౌన్సిలర్ అయిపోడు, పాపం నష్టపోయినాడు బాగా. నిజంగా నీకు చిత్తశుద్ధి, మీ కార్యకర్తల మీద చిత్తశుద్ధి ఉంటే చేసుకో. మరి నాకు డబ్బులు ఇచ్చినావు. ఈరోజు జగన్ను చంద్రాన్ని కాపాడుకునేదానికి జగన్ దగ్గర నువ్వు ఎంత డబ్బు తీసుకున్నావు? నువ్వు ఇప్పుడిగినా డబ్బు తీసుకోలేదు జగన్ దగ్గర, చంద్ర దగ్గర అని ప్రూవ్ చేయాలంటే, చంద్ర దగ్గర నేను డబ్బు తీసుకోలేదని చెప్పాలంటే కదా, మరి అటువంటి మా పార్టీ తరఫున ఇచ్చిన నువ్వు దించేది నీకు అనుమానం ఏమనుకుంది? అనుమానం ఎందుకు? దించు, మొగను అయితే పెట్టు, మోషన్ పెట్టు. ఈరోజే మేము సంతకాలు అడిగి ఉంటాం, మా వాళ్ళు అది పెట్టేదా. నువ్వు డబ్బు తీసుకొని చంద్ర దగ్గర నువ్వు కాపాడుతా, మమ్మల్ని డబ్బు తీసుకొని అంటావు. నిజంగా నువ్వు డబ్బు తీసుకోకపోతే రా, మొక్కడైతే పెట్టు పెట్టు. ఇంకా 6-7 నెలలు టైం ఉంది, పాపం ఉన్ని కొద్ది రోజులు ఉంటాడు. నేను చూసిన, నిన్న కూడా ఒకటి చూసిన, ఏది చీరాల మున్సిపల్ ఎలక్షన్, 2-3 ఉండే తుని ఉంది. తెలుగుదేశం పార్టీ 2-3 కౌన్సిల్ ఉంటే చాట దించేశారు. 2-3 ఇక్కడ నీకు 12 మంది ఉన్నారు, ఈక్వల్గా ఉన్నాం. మరి తిరుపతిలో 3 చేశారు, నిన్న చీరాల చేశారు, మొన్న మార్కాపురం చేశారు, హిందూపురం చేశారు. ఏడు నిశ్చేత కదా. మరి చంద్రబాబు డబ్బులు ఇచ్చకపోతే ఎందుకు నువ్వు తటపటాయిస్తాను? నిజంగా మీ తెలుగుదేశం పార్టీ మీద కానీ మీ కార్యకర్తల మీద కానీ నిజమైన నమ్మకం కానీ నిజమైన విశ్వాసం కానీ ఉంటే ఇది ఒక మీకు ఆఫర్ ఇస్తున్నాం. ఈ ఆఫర్ను మీరు నెరవేర్స్తే చిత్తశుద్ధి ఉన్నట్టే, లేకపోతే చంద్రబాబుతో లాలూచి పడినట్టే. థ్యాంక్ యూ.